ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఇళ్ల స్థలాలు కేటాయిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మాచర్ల పట్టణాన్ని ఈరోజు వాడలా కూడా మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి స్లమ్లో కూడా మనం సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత మన అమృత్ స్కీమ్ తెచ్చుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీస్సులతోటి ఈరోజు 135 కోట్లతోటి యుఐడిఎఫ్ కానీ అమృత్ ద్వారా మాచర్ల పట్టణానికి రాబోయే మరో 20 సంవత్సరాల వరకు కూడా నీటి కొరత లేకుండా బుగ్గవాగు డ్యామ్ నుంచి అమృత్ ద్వారా నీళ్లు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ పైప్ లైన్లు వేసిన తర్వాత ప్రతి వార్డులో కూడా మరి డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ వేయటం, దాన్ని పగలగొట్టడానికి ఒక ఛార్జీ, మళ్ళీ దాన్ని బోట్చడానికి ఒక ఛార్జీ ఉండకూడదని. అట్లాగే స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వరద నీళ్లు వర్షం భారీగా వచ్చినప్పుడు కొన్ని వార్డులు మన ముంచెత్తుతున్నాయి. వాటి మీద కూడా ఒక సమగ్రమైన మరి ప్రణాళికని సిద్ధం చేశాం. స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాచర్లకు పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి 50 కోట్ల రూపాయలు వీటన్నిటికీ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం, దానిలో భాగంగా మరి మనం మా పని చేసే కొద్దీ వాళ్ళు నిధులు విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు మాచర్ల పట్టణాన్ని క్లీన్ సిటీగా కాదు గ్రీన్ సిటీగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. వచ్చే రైనీ సీజన్లో ఒక కార్యక్రమంగా తీసుకొని రాయవరం జంక్షన్ నుంచి అటు శ్రీశైలం రోడ్డు కావచ్చు, ఇటు సాగర్ రోడ్డు కావచ్చు, ఇరువైపులా అవకాశం ఉన్న చోటల్లా చెట్లు పెంచే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. డివైడర్ల మధ్యలో కానీ రోడ్డు సైడ్లో కానీ.